హే డార్లింగ్స్, ఈ పేరు వింటే చాలు ఒక వీరుడు మన కళ్ళ ముందు ఆవిర్భవిస్తాడు. తనే అర్జునుడు. పాండవుల మధ్యలో మూడవ వాడు, కానీ గుణాలలో, సాహసంలో, ధైర్యంలో ఆయన మాత్రం మొదటివాడు. ఇది ఏకంగా ధర్మరాజ్యాన్ని మోసే ఓ వేటాడే ధనుర్ధారి కథ. ఇది కోపంలో కాకుండా జ్ఞానంతో, ధర్మంతో యుద్ధం చేసిన యోధుని జీవితం. అర్జునుడు పాండవులకు ఓ అద్భుతమైన ఆయుధం. గాంధీవ ధనస్సుతో యుద్ధరంగంలో గర్జించే రాక్షసుడు. ఆయన గురువు ద్రోణాచార్యుడు కూడా చెప్పాడు, ఈ లోకంలో అర్జునుడిని ఓడించగల ధనుర్ధారి లేకపోవచ్చు. అంతటి శిక్షణ, అంతటి శ్రద్ధ, అంతటి అంకిత భావం. డార్లింగ్స్, ఈ వీడియోలో అర్జునుని జీవితం, వ్యక్తిత్వం, శక్తి సామర్థ్యాలు, ధర్మబద్ధత, కృష్ణుడితో ఉన్న సంబంధం, ఇలాంటి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి డార్లింగ్స్. అర్జునుడి బాల్యం. అర్జునుడి జన్మకు కారణం కుంతీదేవికి దుర్వాసముని ఇచ్చిన అద్భుతమైన వరం. అయితే కుంతీదేవి పెళ్లికి ముందే ఈ వరాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో సూర్యుడిని పిలిచింది. అందువల్లే కర్ణుడు జన్మించాడని కూడా మనం ఇంతకు ముందే విన్నాం. డార్లింగ్స్, కుంతీదేవి వరాల ద్వారా పుత్రులను కనడానికి బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద రీజనే ఉంది. అదే పాండురాజుకు ఉన్న శాపం. ఆమె పాండు మహారాజుతో వివాహం అనంతరం పాండుకు ఒక అనాలోచిత చర్య వలన శాపగ్రస్తుడయ్యాడు. అతను భార్యలను సృష్టించినప్పుడు అతనికి మృత్యువు సంభవించేది. ఈ కారణంగా పాండు సంతానం కలగాలంటే కుంతీదేవి తన దుర్వాస వరాన్ని ఉపయోగించాల్సిందే. ఇంద్రుడు దేవతల రాజు, వజ్రాయుధధారి, పరమయోధుడు అర్జునుడు రూపంలో భూమిపై మళ్లీ అవతరించాడు. అయితే ఇంద్రుని ఆశీర్వాదంతో పాండు కుంతీలకు జన్మించిన అర్జునుడు పుట్టినప్పటి నుండి అపురూప శక్తులతో పరమయోధుడిగా ధర్మ మార్గాన్ని అనుసరించే సత్తా కలవాడిగా ఎదిగాడు. అంతేకాకుండా ఇంద్రుని వంశావళికి చెందినవాడైన అర్జునుడు సహజంగా శారీరక శక్తులలో, మానసిక స్థైర్యంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ఇతిహాసాల్లో అతని శరీరం విద్యుత్తు వలె మెరిసేదని, అతని చూపే శత్రువులకు భయానకంగా అనిపించేదని చెబుతారు. ఎప్పుడూ శ్రద్ధగా పాఠాలను నేర్చుకునేవాడు. అర్జునుడు చాలా ఫాస్ట్ లెర్నర్. అర్జునుడు శిక్షణలో త్రిపుర సంధాన, చక్రబాణ విన్యాసం, ఆకాశబాణ సంధానం వంటి ప్రత్యేక నైపుణ్యాలను సాధించాడు. వీటన్నింటినీ చూసిన ద్రోణాచార్యుడు అర్జునుడు గొప్పతనాన్ని మెచ్చి తన వద్ద ఉన్న గొప్ప ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం కేవలం ఆయుధం మాత్రమే కాదు, ఇది విశ్వాన్ని అంతం చేయగల శక్తి. అయితే ఇంతటి శక్తివంతమైన అస్త్రాన్ని కేవలం అర్జునుడికి ఇచ్చాడంటే అతని గొప్పతనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డార్లింగ్స్. అంతేకాదు డార్లింగ్స్, అర్జునుడు గాంధీవ ధనస్సుతో ప్రసిద్ధి చెందాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం వంటి ఎన్నో దివ్యాస్త్రాలు విద్యలుగా ఉండేవి. శివుని అనుగ్రహంతో పొందిన పాశుపతాస్త్రం అతని ధర్మయుద్ధంలో ప్రధాన ఆయుధంగా నిలిచింది. అయితే అర్జునుడికి చాలా వివాహాలు జరిగాయి. మొదటి భార్య అయిన ద్రౌపదిని పంచ పాండవులందరూ పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. తరువాత అతను నాగకన్య అయిన ఉలీపితో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఇరావన్ అనే కుమారుడికి కూడా జన్మనిచ్చారు. ఆ తరువాత చిత్రాంగద అనే మణిపుర రాజకుమార్తెతో కూడా అర్జునుడు వివాహం చేసుకున్నాడు. ఆమెతో వజ్రనాభుడు అనే ఒక కుమారుడికి జన్మనిచ్చారు. చివరిగా కృష్ణుని సోదరి సుభద్రతో అర్జునుడు వివాహం చేసుకుని అభిమన్యుని తండ్రిగా నిలిచాడు. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేసుకోండి డార్లింగ్స్. క్యారెక్టర్ ఆఫ్ అర్జున. మహాభారతంలో అర్జునుడు కేవలం ధనుర్విద్య పాండిత్యానికి నిలువెత్తు ఉదాహరణ మాత్రమే కాదు, అతను భారతీయ ఇతిహాసాలలో ధర్మానికి, శౌర్యానికి, భక్తికి, సత్యానికి ప్రతిరూపంగా నిలిచాడు. అయితే ఇప్పుడు అర్జునుడు వీరత్వం గురించి మరియు తన ధర్మం గురించి తెలుసుకుందాం. మొదటిగా అర్జునుడు వీరత్వం గురించి కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, ద్రౌపది స్వయంవరంలో అర్జునుని యొక్క గెలుపు. పాంచాల రాజకుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటైంది. ఆ స్వయంవరంలో ఉండే పరీక్ష సాధారణమైనది కాదు. గగనతలంలో తిరుగుతున్న చక్రాన్ని చూడకుండా దాని ప్రతిబింబాన్ని నీటిలో అబ్జర్వ్ చేస్తూ అందులో ఒక చేప కన్నుని బాణంతో కొట్టాల్సి ఉంటుంది. అయితే అనేక రాజులు, మహారథులు విఫలమయ్యారు. అయితే కర్ణుడు విజయాన్ని సాధించాడు. కానీ అతను క్షత్రియుడు కాదనే కారణంతో ద్రౌపది తనని తిరస్కరించింది. అయితే అర్జునుడు అజ్ఞాతంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి నిరాటకంగా లక్ష్యాన్ని బాణంతో ఛేదించాడు. ఇది అర్జునుని అసలైన సామర్థ్యానికి చిహ్నం. ఇది కేవలం ఒక స్వయంవరం గెలుపు కాదు, తన యుక్తికి, తన శక్తికి ఒక గుర్తింపు. నెంబర్ 2, ఖండవ వనం దహనం. ఇంద్రుడే తన తండ్రి అయినప్పటికీ అగ్నిదేవుని కోరిక మేరకు అర్జునుడు ఖండవ వనాన్ని
దహించేందుకు అగ్నిదేవుడికి సహకరించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో కలిసి ఇంద్రుని, ఇతర దేవతలను ఎదుర్కొన్నాడు. ఇది అతని ధైర్యానికి, ధర్మనిరతకు నిదర్శనం. ఖండవవనం కాలిపోతున్నప్పుడు ఆ స్థానిక ప్రజలను రక్షించేందుకు వచ్చిన గంధర్వులను, నాగులను కూడా ఎదుర్కొన్నాడు. ఈ పోరాటంలోనే అర్జునుడికి గాంధీవం అనే ధనస్సు, దివ్య బాణాలు లభించాయి. నెంబర్ 3, దివ్యాస్త్రాల సాధనలో చూసిన ధైర్యం. అర్జునుడు దివ్యాస్త్రాల సాధనకు హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు 3,000,000 దేవతలు అతని తపస్సు వల్ల ప్రసన్నమయ్యారు. శివుడు కిరాతుడి వేషంలో అర్జునుడిని పరీక్షించాడు. శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రం అర్జునుని శౌర్యానికి గుర్తింపు. నెంబర్ 4, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని వీర పోరాటం. కురుక్షేత్ర యుద్ధం అర్జునుని వీరత్వాన్ని పూర్తి స్థాయిలో చూపే ఒక రంగస్థలం. ఆయన ధైర్యం మొదటి రోజు నుంచే చాటి చెప్పబడింది. ఆయనకు ఎదురుగా నిలిచిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయోధులను ఎదుర్కొనడమే కాక విజయాన్ని సాధించాడు. ద్రోణాచార్యునితో యుద్ధం చేసేటప్పుడు తన గురువైనప్పటికీ మానసికంగా కష్టమైనదే, కానీ ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో పోరాడాడు. అర్జునుడు ఎప్పుడైతే కర్ణునితో యుద్ధం చేశాడో అప్పుడు తన ప్రతిభను, ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు. నెంబర్ 5, సూర్యాస్తమయానికి ముందు విజయం. అభిమన్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంలో అర్జునుడు ప్రతిజ్ఞ ఒక దివ్యమైన శౌర్యగాథ. కృష్ణుడి సహాయంతో సూర్యుడు అస్తమయాన్ని మాయగా చూపించి అర్జునుడికి అవకాశం కల్పించాడు. ఇది కేవలం ఒక వ్యూహం మాత్రమే కాదు, ఓ మహాశత్రువు పైన చూపిన అర్జునుని అద్భుత శౌర్య ప్రతాపం. నెంబర్ 6, అశ్వమేధ యాగంలో దిగ్విజయాలు. యుద్ధాంతరంలో ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో అర్జునుడు అశ్వమేధ గుర్రాన్ని అనుసరిస్తూ దిగ్విజయంగా అన్ని రాజ్యాలను జయించాడు. అతడు ఎదురైన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని సమయంతో విజయాన్ని సాధించాడు. అర్జునుని వీరత్వం కేవలం కురుక్షేత్ర యుద్ధానికి మాత్రమే పరిమితం కాదు, శాంతి కాలంలో కూడా తన ధైర్యాన్ని జయగాథగా మార్చాడు. నెంబర్ 7, భీష్ముడి, ద్రోణుడి, కర్ణుడి వంటి మహాయోధులను జయించడం. అర్జునుడు తన గురువులను, మిత్రులను, బంధువులను కూడా ధర్మయుద్ధంలో ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు. రీజన్, ధర్మం వైపు నిలబడ్డాడు. భీష్మునిపై బాణవర్షం కురిపించినప్పుడు ఒకవైపు ఆత్మవేదన, కానీ ధర్మం కోసం కఠినంగా పోరాడే ధైర్యం తనది. ఇది మాత్రమే అర్జునుని ప్రత్యేకత. నెంబర్ 8, గాంధీవాన్ని విడిచిన సందర్భం. యుద్ధం ముగిసిన తరువాత ద్వారకా విధ్వంసం జరిగినప్పుడు అర్జునుడు రక్షణ లేక బలహీనతను అనుభవించాడు. ఇది ఓ యోధుడిగా అతని అంతిమ పరీక్ష. కానీ అతను గాంధీవాన్ని విడిచి ధర్మయాత్ర ప్రారంభించాడు. అయితే ఇప్పుడు అర్జునుడు యొక్క ధర్మం గురించి మరియు గొప్పతనం గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఎప్పుడూ ధర్మాన్నే పాటించేవాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో తన బంధువులను చంపలేననే ఆవేదన చెందాడు. అలాంటి క్షణంలో శ్రీకృష్ణుడు గీతోపదేశం ఇవ్వడంతో ఈ సంఘటనలో అర్జునుడు తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాడు. సో డార్లింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అర్జునుని జీవితం అనేక కోణాలలో విశ్లేషించబడింది. ఒక యోధుడిగా, భక్తుడిగా, శిష్యుడిగా, భర్తగా, స్నేహితుడిగా ప్రతి పాత్రలో అతను అత్యుత్తమంగా నిలిచాడు. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మీరు కూడా వస్తాడని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ.